హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ఫైనల్ క్లాస్ అని డిస్కస్ చేద్దాం. సో ఓకేనా, ఈరోజు మనం ఫైనల్ క్లాస్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా టాప్ మోస్ట్ లెవెల్ అని ఈ యొక్క వీడియోలో ఉంటుంది. టాప్ మోస్ట్ మోడల్స్ అనేవి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ వైజ్గా మనం షార్ట్ కట్స్తో వెళ్ళబోతున్నాం కాబట్టి చాలా మటుకు లాజికల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ని, ప్రతి పాయింట్, ప్రతి సెకండ్ కూడా కాన్సన్ట్రేషన్ తోటి వినండి, కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, టాప్ మోస్ట్ మోడల్లో ఎగ్జాక్ట్ క్వశ్చన్ మీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది, అది మీరు మిస్ అయ్యే అవకాశం కూడా 100% ఉంటుంది. కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ క్లాసెస్, ఇప్పటివరకు ఇచ్చినటువంటి క్లాసెస్ అండ్ అదేవిధంగా అప్కమింగ్ వచ్చేటటువంటి టోటల్ క్లాసెస్ అన్ని కూడా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం ఆ యొక్క డేటాను చెక్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ మనం క్లాస్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా, సో జస్ట్ ఫ్యూ మినిట్స్ మాత్రమే జస్ట్ ఈ కోర్స్ యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మనం మ్యాథ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డి యొక్క ఫౌండేషన్ కోర్స్, బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు జనరల్ సైన్స్ యొక్క స్పెషల్ కోర్స్. సో ఇప్పుడు మనం ఫౌండేషన్ కోర్స్, దట్ మీన్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ మ్యాథ్స్ అనేది ఇస్తున్నాం కాబట్టి మ్యాథ్స్ మొత్తం కూడా మనకి యొక్క ఫౌండేషన్ కోర్సులో ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మీకు మొత్తం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరుగుతుంది. కేవలం 499 రూపీస్కి మీకు ఎంటైర్ కోర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటికీ మనం 446 లెసన్స్, జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, 446 లెసన్స్. అండ్ ఈ యొక్క డేటాని మనం 1 వీక్ క్రితం అప్లోడ్ చేసింది. సో రీసెంట్ డేటాగానే తీసుకుంటే ఇది 180 గంటల పైగానే దాటిపోయింది. మనకి దాదాపుగా మనకి ఒక కోర్స్ వచ్చేసి 200 నుంచి 220 గంటల్లో అయితే టైం పడుతుంది. ఓకేనా, మ్యాథ్స్ కనుక తీసుకుంటే మీకు ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ వైజ్గా మీకు ఇక్కడ డీటెయిల్గా థియరీ విత్ ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్. ఓకేనా, సో ప్రజెంట్ మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ చేస్తున్నాం కదా, సో దాని యొక్క టాప్ మోస్ట్ అయినటువంటి లెవెల్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ విత్ బేసిక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ వైజ్గా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది, ఈచ్ అండ్ ఎవరీ సెగ్మెంట్ వైజ్గా మీకు టాపిక్ వైజ్గా. సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కనుక తీసుకుంటే మీకు డైరెక్ట్ ఇక్కడ సింప్లిఫికేషన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7 అండ్ అదేవిధంగా జియోమెట్రీ అండ్ అదేవిధంగా మెన్సురేషన్ అండ్ అదేవిధంగా ఆల్జిబ్రా. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎల్సీఎం హెచ్సిఎఫ్. సో ఈరోజు క్లాస్ ఇక్కడ మీకు అప్డేట్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ వైజ్గా కంటిన్యూగా మీకు సిరీస్ ప్రకారంగా ఇక్కడ వీడియోస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ సంబంధించి అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అన్ని సెగ్మెంట్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ మీకు రీజనింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కొన్ని మోడల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ మోడల్స్ అన్ని కూడా అంటే మనం మేజర్గా కాన్సన్ట్రేషన్ చేసేది స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. సో ఆ యొక్క డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో వస్తుంది మనకు మ్యాథ్స్ కంప్లీట్ అయిపోగానే. సో ఈ రోజుతో మనకి ఎల్సీఎం హెచ్సిఎఫ్ అయిపోయింది కాబట్టి దాదాపుగా మనకు 14 సెగ్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. అవుట్ ఆఫ్ 23లో మనకు 14 కంప్లీట్ అయిపోయినాయి. సో రిమైనింగ్ మనకి ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. సో 2 to 3 డేస్కి సెగ్మెంట్ అయిపోగొట్టుకున్నా కూడా మనకు ఈ యొక్క ఆగస్ట్ 15 కల్లా మ్యాథ్స్ అనేది ఫినిష్ అయిపోతుంది. రీజన్ కూడా మనం స్టార్ట్ చేసేసుకుందాం. సో ఫిజిక్స్ అయిపోయింది. ఫిజిక్స్లో ఎలక్ట్రికల్ ఒకటి మాత్రం మనకు బాకీ ఉంది కదా, దాన్ని కూడా మనం తొందరగానే ఫినిష్ చేసేద్దాం. ఓకేనా, ఎలక్ట్రిసిటీ యొక్క పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 రావాల్సి ఉంది, అవి కూడా మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎంటైర్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. సో అవి కూడా 1 by 1 వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ బయాలజీ. సో బయాలజీ యొక్క థియరీ అండ్ అదేవిధంగా బయాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్, అంటే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటి ఎడిషనల్ డేటా ఉంటుంది కదా, ఆ యొక్క డేటా, కరెంట్ అఫైర్స్. సో డైరెక్ట్ మీకు ఇక్కడ పీడిఎఫ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మంత్లీ వైజ్గా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అప్ టు మీకు నవంబర్ 2020 దాకా డేటా ఉండడం జరిగింది. ఆ తర్వాత కూడా రెడీ అవుతున్నాయి, మీకు ఈ యొక్క జూలై దాకా అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా స్టడీ మెటీరియల్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆన్లైన్ ఎగ్జామ్స్, రైల్వే స్పెషల్ బిట్స్ కొన్ని ఇవ్వడం జరిగింది, ఎస్ఎన్టీ, స్ట్రాటజీకే, జనరల్ అవేర్నెస్. ఓకేనా, మొత్తం సెగ్మెంట్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా, సో ఎన్రోల్ ప్రాసెస్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్రాసెస్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ ఇక్కడ డాష్బోర్డ్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. పేమెంట్ అయిపోగానే అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం మన యొక్క ఎల్సీఎంలోకి వెళ్ళిపోదాం. సో ఓకేనా గైస్, ఇప్పుడు మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ఫైనల్ క్లాస్ అని డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ CBT 1 దాకా ఉన్నటువంటి ఫిజిక్స్ అండ్ అదేవిధంగా బయాలజీ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క టోటల్ డేటా. ఫిజిక్స్లో ఎస్పెషల్లీ మనకు వచ్చేది న్యూమెరికల్స్ కాబట్టి ఫిజిక్స్ న్యూమెరికల్స్లో మనం దాదాపుగా 1000కి పైగా ఎక్స్ప్లెయిన్డ్ అయినటువంటి క్వశ్చన్స్ యొక్క డేటా ఇవ్వడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్లో. అండ్ అదేవిధంగా మనం కెమిస్ట్రీలో కన్నా తీసుకుంటే ఈక్వేషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈక్వేషన్స్ కూడా అదే లెవెల్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద మీకు ఒక 3 సబ్జెక్ట్స్ నుంచి 8530 సంవత్సరాలు
ఆల్మోస్ట్ ఆల్ మన క్వశ్చన్స్ అనేవి దీనిలోంచి రావడం జరుగుతుంది. అండ్ అడిషనల్గా మనం ఎన్సీఆర్టీ 4000 బిట్స్ అని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద జనరల్ సైన్స్ సెగ్మెంట్. ఓకేనా. సో మనం ఇప్పుడు మ్యాథ్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నెంబర్స్. ఓకేనా. సో ఇక్కడతో టైం అనేది స్టార్ట్ అవుతుంది. విచ్ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నెంబర్. సో అన్ని నెంబర్లకి ఏది కారణాంకం లేదు. ఓకేనా. ఏది కారణాంకం అవుతుంది. సో ఎక్స్, వై, జెడ్ ఇట్లా మనం అప్రాక్సిమేషన్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు 2 - 1 1 0 అని ఇచ్చింది కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటున్నా, 5 తీసుకుంటున్నా, 9 తీసుకుంటున్నా, 21 తీసుకుంటున్నా, 35 తీసుకుంటున్నా. సార్ నేను 100 తీసుకుంటా, తీసుకో. సార్ నేను 1500 తీసుకుంటా, తీసుకో. సార్ నేను 2500 తీసుకుంటా. నా బర్త్డే ఇయర్ సార్ 1995 తీసుకుంటా. లేదు సార్ నేను 1987 తీసుకుంటా. మీ ఇష్టం, మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి, అది న్యూమరికల్ అవ్వాలి. ఇప్పుడు వీటన్నిటి ఏ సంఖ్య అయినా లేదా అన్ని సంఖ్యలకైనా కారణాంకం ఏది ఉంటుంది. సో ఇట్లా ఉండేదాని కారణంగా ఏముంటుంది? 1 × 3, 1 × 5, 1 × 9, 1 × 21, 1 × 35, 1 × 100 రాసుకోవచ్చు కదా. అన్నిటి కారణాంకం ఏమవుతుంది? 1 అవుతుంది కదా, లేదా అదే సంఖ్య అవుతుంది. సో అదే సంఖ్య అనేది ఎక్కడ లేదు కదా. ఒకవేళ ఇక్కడ 5 ఇచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు? నువ్వు 3 తీసుకుంటే రాంగ్ అయింది. 1995 తీసుకుంటావు, ఇక్కడ 2 ఉంది, రాంగ్ అయింది. కాబట్టి ఏది కారణాంకం అవుతుంది? 1 అనేది కారణాంకం అవుతుంది. ఓకేనా. సో వాట్ ఈస్ ఎ ఫ్యాక్టర్? 1 ఈజ్ అవర్ ఫ్యాక్టర్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ ఎ లాజికల్ క్వశ్చన్. ఓకేనా. సో మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకుంటే దీనికి ఆన్సర్ అనేది మనం పిక్ చేయలేం. కానీ అకార్డింగ్ టు యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతున్నా కొద్ది కాన్సెప్ట్లోకి డెప్త్కి వెళ్ళిపోతావు కదా, అప్పుడు నువ్వే ఆన్సర్ చేయగలవు. ఓకేనా, ఇట్లాంటి క్వశ్చన్స్కి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5. దాని యొక్క ఎల్సిఎం ఇచ్చేసిండు 100. దాని యొక్క డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఆల్రెడీ నిన్నటి మోడల్లో చేసినాం కదా. సో 500. ఓకేనా. సో 4x 5x. ఓకేనా. రేషియో ఇచ్చింది కాబట్టి ఈ విధంగా తీసుకుందాం. వాటి యొక్క ఎల్సిఎం ఎంత ఇచ్చేసిండు? 100. హెచ్సిఎఫ్ ఇచ్చిండు, డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. సో దీని యొక్క ఎల్సిఎం ఏంటిది? 100. కానీ ఇక్కడ థియరిటికల్గా ఏమవుతుంది? 4 × 5 = 20, 2 xలకు 1x, దట్ మీన్స్ 100 5ల. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 5xలోంచి 4x పోతే x. సో x = 5. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? డిఫరెన్స్ కూడా 5. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. లేదా ఇదే క్వశ్చన్కి ఇంకోటి ఇచ్చేస్తారు, సేమ్ క్వశ్చన్ ఇచ్చేసి ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్ అంటాడు. ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్ అంటాడు. సో వాట్ ఈజ్ అవర్ హెచ్సిఎఫ్? 5a. ఓకేనా. అట్లా ఎట్లా ఇచ్చినా కూడా మనకు అదే వస్తుంది. మీరేమంటారంటే సార్ సేమ్ క్వశ్చన్ ఇచ్చింది సార్, కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్ అని ఇచ్చింది సార్ అంటాడు. ఓకేనా. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే కాన్సెప్ట్ అనేది బట్టి పడతారు, అక్కడనే మీకు మార్క్స్ మిస్ అవుతాయి. మీరు కాన్సెప్ట్ని బట్టి పట్టినంత కాలం మార్కులు మిస్ అవుతూనే ఉంటాయి. కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అవుతుందో అర్థం చేసుకోండి. మీరే 100 క్వశ్చన్లు తయారు చేయగలరు. ఓకేనా. మీరే ఎగ్జాక్ట్ క్వశ్చన్ పేపర్ తయారు చేయొచ్చు. ఏం దేవుళ్ళు అయితే కాదు కదా, క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు మనలాంటి మనుషులే కదా. వాళ్ళకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఇట్లా ఊహించుకోగానే నాకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనగానే క్వశ్చన్స్ వచ్చి పడతాయా? ఏం పడవు కదా. వాళ్ళు బుక్సే రిఫర్ చేస్తారు. మనం ఏ బుక్స్ చదువుతామో వాళ్ళదే బుక్స్ నుంచి క్వశ్చన్స్ తయారు చేస్తారు. కాకపోతే మనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనం వాళ్ళ లెక్క థింక్ చేయగలగాలి. మనం వాళ్ళ లెక్క థింక్ చేయగలిగితే వాళ్ళు ఎట్లా క్వశ్చన్ పేపర్ ఇస్తారో మనం ఇప్పుడే జనరేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఆ యొక్క ప్రాసెస్ ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి నేను అయ్యే ట్రిక్స్ అని మీకు ఇక్కడ చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయిపోండి. ఓకేనా. ఇఫ్ 2 నెంబర్స్ హూజ్ హెచ్సిఎఫ్ ఈజ్ 9. ఓకేనా. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చేసిండు? 9 ఇచ్చేసిండు. రేషియో 5:7 అన్నాడు. వాటి యొక్క డిఫరెన్స్ ఏంది? సో ఇట్లా ఇచ్చేసినప్పుడు మనకు 9 5x 7x. సో ఇక్కడ ఏమన్నాడు? డిఫరెన్స్ అన్నాడు. వాటి యొక్క డిఫరెన్స్ అన్నాడు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 2x. సో మనకి ఎప్పుడైనా హెచ్సిఎఫ్ ఇట్లా ఇస్తే హెచ్సిఎఫ్ దట్ ఈక్వల్స్ టు x = 9 ఫిక్స్. ఓకేనా. ఎందుకంటే మనకు తెలుసు x × y దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఎల్సిఎం × హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇవ్వలేదు అంటే హెచ్సిఎఫ్ ఇచ్చేసి. ఓకేనా. ఈ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టరే కదా హెచ్సిఎఫ్ అనేది. సో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? దీంట్లో x ఉంది, దీంట్లో x ఉంది, దట్ మీన్స్ x. సో 2x = మనకేమవుతుంది? 9 × 2 9 × 2 18. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈరోజు కొద్దిగా క్లాస్ అని మనం లెంత్గానే చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. లాస్ట్ క్లాస్ కాబట్టి మనం టైమర్ ఏం పెట్టుకోవద్దు ఈరోజు. సో 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ మీరు ఓపికగా వినండి. మనం ఎక్కువ టిప్స్ అని డిస్కస్ చేసుకుందాం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ది. ఓకేనా. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 5:6 అండ్ అదేవిధంగా దాని యొక్క ఎల్సిఎం 150 అయినట్లయితే దాని యొక్క సమ్ ఏంటిది? సో వాట్ ఈజ్ అవర్ సమ్? సో ఓకేనా. సో ఇది గ్రూప్ డీలో వచ్చినటువంటి క్వశ్చన్. గ్రూప్ డి క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంత ఇచ్చేసిండు? 150. సో ఈ రెండింటిలో కారణాంకం x × 5 × 6 5 6 30 దట్ ఈక్వల్స్ టు 150. మీరు చేసే మిస్టేక్ ఏంటిదంటే x × x² రాసుకుంటారు. x² రాసిరంటే అది ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది, మనకి ఎల్సిఎం రాదు.
ఓకేనా. సో దీన్నే చేద్దాం. మీకు ఇట్లా అర్థం కావట్లేదంటే 5x 6x ఈ రెండిట్లో కామన్గా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ తీసుకుంటే 5 6 5 6 30 ఇంటూ ఎక్స్ 30x మళ్ళీ అదే వచ్చింది కదా. ఎక్స్ట్రా స్టెప్ ఎందుకు, మనకి ఇచ్చేదే పేపరు, 4 పేపర్లు కూడా ఇయ్యాడు, ఒకటే పేపర్ ఇస్తాడు. 4 పేపర్లు ఇస్తున్నా మనకేమైనా ఎగ్జామ్ హాల్ 4 పేపర్లు ఇచ్చేసి చేసుకొని ఒకటే పేపర్ ఇస్తాడు. ఆడ ఈడ గీత కొట్టి ఈయనే మన డీటెయిల్స్ చేయడానికే అయిపోద్ది. ఇక నువ్వు చేసింది ఇటు ఆ పేపర్ తిప్పి గీత చేసేసరికి నీకు ఉన్న టైం అయిపోద్ది. ఇంకా నువ్వు ఎడిషనల్ తీసుకొని నువ్వు చేసేంత టైం ఉండదు, మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకేనా. సో ఉన్నటువంటి తక్కువ టైంలో తక్కువ స్పేస్లోనే మనం తక్కువ పెన్ అండ్ పేపర్ని ఉపయోగించుకుంటేనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్ స్క్రీన్ చూసుకుంటూ చేయగలగాలి. ఓకేనా. ఓకేనా. 3 1 3 5 దట్స్ ఇట్. ఎక్స్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ 50 60 55 54 మనల్ని అడిగింది ఏంది వాటి యొక్క మొత్తం. సో అవి ఏంటి 5x 6x 5 6 11 ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 11. ఓకేనా. ఎక్స్ ఈక్వల్స్ టు 5 డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేసిన 55. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ 120 అండ్ దేర్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 289. ఓకేనా. సో వాటి యొక్క సమ్ ఏంటిది. సో మనకి ఇక్కడ వాటి యొక్క స్క్వేర్స్, వాటి యొక్క వర్గాలు. ఓకేనా. సో వాటి యొక్క వర్గాలు అంటే ఏబి అనుకుందాం. మీ ఇష్టం కేఎల్ఐన్ అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. 289. అండ్ అదేవిధంగా వాటి యొక్క ఎల్సిఎం. ఓకేనా. రెండు సంఖ్యలు ఏ మరియు బి అనుకుంటే వాటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది ఏబి. ఓకేనా. 120. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏబి ఉంది మనకు తెలుసు. ఏ ప్లస్ బి అడుగుతుండు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో 289 ప్లస్ 122 240 ఇంప్లిమెంట్ చేసేయండి. చేసేస్తే వచ్చినటువంటి వాల్యూని స్క్వేర్ అంటే అండర్ రూట్ చేసేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ ఏబి. ఓకేనా. సో ఇది మొత్తం చేసేస్తే మనకి ఎంత వస్తుంది 23 వస్తుంది. సో 23లో ఏబిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఏబిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు అవసరమా, అవసరం లేదు. డైరెక్ట్ ఏబి ఎందుకు మళ్ళీ విడివిడికి ఎందుకు, అనవసరం, టైం వేస్ట్. సో కొద్దిమంది ఏం చేస్తారంటే ఆప్షన్ చూడకుండా ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా. ఏ ప్లస్ బి ఇప్పుడు ఇది ఎంత చూడండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారేమో. 289 240 9 2 529 అండర్ రూట్ ఆఫ్ 529. సో ఏమొస్తుంది చూడండి, ఇదే 3 3 9 7 7 9 7 7 49 కాబట్టి 9. 5 నేను రాసుకోవచ్చు 2 స్క్వేర్. ఓకేనా. 3 స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో 9 కంటే దీనికంటే ఇది 2 3 6, 6 కంటే 5 కాబట్టి 23. సో 23 వచ్చింది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారా, వర్గమూలాలు, స్క్వేర్ రూట్స్. సో 2 3 వచ్చింది. సో నాకు అడిగింది ఏ ప్లస్ బి, దట్స్ ఇట్. ఓకేనా. సో మనకు ఒక్కొక్క క్వశ్చన్కి 2 to 3 మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. డోంట్ వరీ. ద డివిజన్ ఆఫ్ టూ నెంబర్స్ గివ్స్ 6 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈస్ 96. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ డిఫరెన్స్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఓకేనా. సో వాటి యొక్క డిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రెండు సంఖ్యల యొక్క డివిజన్, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, బి అనుకుందాం. ఏబీల యొక్క డివిజన్ ఈక్వల్స్ టు 6 అంట. ఓకేనా. సో ఏ ఈక్వల్స్ టు 6b. నీ ఇష్టం, నువ్వు అట్లా రాయాలంటే రాసుకో, లేదంటే బి ఈక్వల్స్ టు 1/6a అట్లయినా రాసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇట్లనే రాస్తాను అనుకునే వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు కాబట్టి. అండ్ అదేవిధంగా వాటి యొక్క ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. సో ఏ ఇంటూ బి 96. ఏ వాల్యూ తెలుసు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి 6 బి ఇంటూ బి స్క్వేర్ 6b స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 96. 6 1 6 1 6 6 6 బి ఈక్వల్స్ టు 4. సో 4 మళ్ళీ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి 6 4 24. ఏ ఈక్వల్స్ టు 24. బి ఈక్వల్స్ టు 4. అండ్ లాస్ట్ ఈ చూడండి ఫ్రెండ్స్, ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ నెంబర్. సో సమ్ అంటే ఏంటిది ఏ ప్లస్ బి, అండ్ అదేవిధంగా డిఫరెన్స్ ఏంటిది ఏ మైనస్ బి యొక్క మల్టిప్లికేషన్ అడుగుతుంది. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. సో ఏ ప్లస్ బి 24 4 28. 24లోంచి 4 తీసేస్తే 20. సో చూడండి 280 280 560. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద సెకండ్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 56 and 84. సో ఆ రెండింటి ఒక సెకండ్ గ్రేటెస్ట్ అంటే ఒక హైయెస్ట్, దాని కింద ఇది అన్నమాట. ఇది ఫస్ట్ హైయెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్. సో 56 84. సో దీనికి సంబంధించి కాసాకు కడదాం. 2లో చూసుకుంటే 2 20 8లా 7లో పోతుంది కదా. 7 2 7 3.
సో ఈ రెండు మూడు ప్రధాన సంఖ్యలు కాబట్టి తీసేస్తే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కామన్గా ఎక్కడ దాకా పోయింది 2 2 7. ఓకేనా, 2 2 7 మనకు కామన్గా పోయింది కాబట్టి గ్రేట్ ఫ్యాక్టర్ ఇవి రెండింటిని కామన్గా ఏం చేస్తుంది 14 14 2 28. సో 28 అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఎందుకంటే 28 కంటే పెద్ద సంఖ్య ఇంకేదైనా ఈ రెండింటిని ఈక్వల్గా డివైడ్ చేస్తుందా, చేయదు, ఎందుకంటే 28 2ల 28 3ల. అండ్ దీంట్లో సెకండ్ గ్రేటెస్ట్ ఏంటిదంటే దీంట్లో సగం 14, ఇది 14 ఇది 28. సో 14 కూడా చేస్తుంది కదా 56 తోటి 84 తోటి డివైడ్, కాబట్టి 14 ఈజ్ అవర్ ఆన్సర్. సో సెకండ్ గ్రేటెస్ట్ అన్నాడు, ఇది ఇంకా డెప్త్ అన్నమాట, అంటే కాన్సెప్ట్ అనేది ఇంకా డెప్త్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విత్ 7 ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్లీ. సో ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్, ఓకేనా, స్మాలెస్ట్ నెంబర్ అని అడిగిండు. సో ఆప్షన్సే ఈ క్వశ్చన్ సార్ట్అవుట్ చేయాలంటే మనకి ఇంకేం లేదు, నువ్వు 1 3 10 20 ఏది తీసుకోవాలని తీసుకోలేవు. కారణాంకాలంటే ఒకటి దాని యొక్క కారణాంకం అవుతుంది, మిగిలిన మనకు జనరల్ కారణాంకాలు అవుతాయి. సో మనం ప్రతిదానికి +1 చేసుకుంటే అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2³ ఉంది అంటే 8 ఉంది. సో ఇప్పుడు దీని కారణాంకాలు ఎన్ని 3, కానీ యాక్చువల్గా ఏం చేసాం +1 4. ఓకేనా. సో ఇట్లా రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ వచ్చేసి 100. సో 100 నేను రాసుకోవచ్చు, 10² రాసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ ఒకటే అబ్జర్వ్ చేయాల్సి, ఈ కింద వచ్చేసి మనకు ప్రధాన సంఖ్యలు మాత్రం ఉండాలి, 2 3 5 7 11 అవి మాత్రం తీసుకోవాలి. సో 10 నేను రాసుకోవచ్చు, 2² × 5² రాసుకోవచ్చు కదా. సో 2 పవర్లు ఏముంది 2 2 + 1 × 2 + 1. ఓకేనా, 2 + 1 × 2 + 1 అంటే ఇదేమవుతుంది 3 3 3 ముళ్ళ 9. అండ్ నెక్స్ట్ వచ్చేసి 64. సో 64 నేను రాసుకోవచ్చు ఫ్రెండ్స్, 64 నేను రాసుకోవచ్చు 2⁶, ఎందుకంటే డైరెక్ట్ అయిపోతుంది కదా 2⁶. సో 2⁶ దట్ మీన్స్ 6 + 1 దట్ ఈక్వల్స్ టు 7. సో 7 వచ్చేసింది కదా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. లేదు ఇది కూడా చేద్దాం, దీన్ని రాసుకోవచ్చు, 2ల రాదు, ఇది 6² సో 6 నేను రాసుకోవచ్చు, 2² × 3² రాసుకోవచ్చు కదా. ఇదేమవుతుంది 2 + 1 × 2 + 1. సో అప్పుడు మళ్ళీ 9 అవుతుంది. 16 నేను రాసుకోవచ్చు 2⁴ అంటే 4 + 1 దట్ ఈక్వల్స్ టు 5. సో 5 కాదుగా మనకు కావాల్సిన 7 కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా లాజికల్ క్వశ్చన్సే, కానీ ప్రాక్టీస్ చేస్తే మోర్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 78. అండ్ అదేవిధంగా దాని యొక్క రేషియో ఆఫ్ దీస్ నెంబర్స్ 2:3. అండ్ అదేవిధంగా దాని యొక్క సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్, వారి యొక్క సమ్ అడిగిండు కదా 2x 3x 78 తీసుకున్నాం ఎల్సిఎం. 2 ముళ్ళ 6x దట్ ఈక్వల్స్ టు 78. 6 1 6 6 6 ముళ్ళ 18 13. సో ఇక్కడ మనకు చూడండి అడిగింది ఏంది వాటి యొక్క మొత్తం కదా, అంటే 2x + 3x 5x దట్ ఈక్వల్స్ టు 13 × 5 13 5 65. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 360 అండ్ 450. 360 మరియు 450 యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్. సో ఇది చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, 9 4 36 9 5 45. సో ఫస్ట్ వన్ ఓకే, హైయెస్ట్ అన్నాడు, 45లో పోతుంది, 45లో అంటే 90లో పోతుందంటే 45లో పోతుంది. కానీ దీనికంటే ఈ రెండింటిలో ఏది పెద్దది, ఇదే పెద్దది. ఇది 90 పోయిందంటే 10లో కూడా పోతుంది, ఇది పెద్దది. 90లో పోతుందంటే 9లో ఖచ్చితంగా పోతుంది, కానీ 90 పెద్దది, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు కామన్గా కారణాంకాలుగా అవుతూనే మనకు ఉన్నటువంటి పెద్ద సంఖ్య ఏంటిది అంటే 90. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ p ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ when divide 60 150 and 285 gives the same remainder in each case, find the sum of the digits of p. ఓకేనా. సో ఇక్కడ p is the largest number అంటుండు. ఓకేనా. సో ఇచ్చినటువంటిది ఏమో 150 60 285. ఓకేనా. సో దాంతో ఈక్వల్గా మనకైతే డిఫరెన్షియేట్ చేస్తుందంట. సో వాటి యొక్క హెచ్సిఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. 3 నెంబర్లు ఇచ్చిందిగా, 285లోంచి 150 ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. సో 285లోంచి 150 తీసేస్తే మనకేమొస్తుంది, 135. ఇదేమవుతుంది, ఇది 90. అండ్ అదేవిధంగా ఇదేమవుతుంది 225. సో వీటన్నిటిని కూడా కామన్గా తీసేది. సో 7తో చూసుకుంటే 90 పోదు, 4తో చూసినా 90 పోద్దా, 4 4 4 2 8 4 కూడా పోదు. సో ఇప్పుడు మనకు 5 9. సో 5 పోతుంది. సో 5 9లో 9 పోయింది అనుకో 9 ఆన్సర్, 5 పోతే 5 ఆన్సర్. 5 3 8 1 9. సో 9 పోతుంది, 9 0 9 పోతుంది, 2 9 పోతుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఏం సార్ మీరు క్యాలిక్యులేషన్ చేయకుండా ఎట్లా చెప్తారంటారా,
సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా. సో 2తో డివిజిబుల్ అవ్వాలంటే డివిజిబుల్ రూల్, 3తో డివిజిబుల్ రూల్. ఆ యొక్క 3 సంఖ్య ఇచ్చినటువంటి సంఖ్యల ఇచ్చిన సంఖ్యలోనే అంకెల మొత్తం ద సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎలిమెంట్ సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. ఓకేనా. సో దాంట్లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ వచ్చేసి మనకు 3తో డివిజిబుల్ అయితే అది 3తో డివిజిబుల్, 9తో డివిజిబుల్ అయితే అది 9తో డివిజిబుల్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ 3 నెంబర్స్ 2:3:6 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 45. అయితే వాటి యొక్క సమ్ ఆఫ్ ద నెంబర్స్, వాటి యొక్క సమ్ అని కనుక్కోమంటుగా 2x 3x 6x హెచ్సిఎఫ్ 45 ఇచ్చేసింది కదా. సో వాటి యొక్క సమ్ కనుక్కోమంటుగా 2 3 5 5 6 11x. సో 11 ఇంటూ హెచ్సిఎఫ్ ఇచ్చింది కాబట్టి ఇంటూ 45. సో 45 10 450, 45 5 9 4 495. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 66, ద రేషియో ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 2:3, ద సమ్ ఆఫ్ ద నెంబర్స్. ఓకేనా. సో ఇక్కడ రేషియో ఇచ్చేసిండు, ఎల్సిఎం ఇచ్చేసిండు. 2 3 6x దట్ ఈక్వల్స్ టు 66, x ఈక్వల్స్ టు 11. సో 2 3 5 5x దట్ ఈక్వల్స్ టు 55. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మెథడ్ తెలుసు కదా డైరెక్ట్. ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 48, దాని యొక్క రేషియో కన్నా తీసుకుంటే 1:2/3, వాటి యొక్క సమ్ కనుక్కోమంటుండు 2/3. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసి ఏమవుతుంది 3:2 అవుతుంది కదా. సో దీని ఉత్తరాలు తీసుకొచ్చేసి మనకు అయిపోతుంది, అంటే బై 3 చేస్తే ఇది క్యాన్సల్, మళ్ళీ 1:2/3 వచ్చేస్తుంది కదా. ఓకేనా. సో దీన్ని మనం 3:2గా రాసుకుందాం. అట్లయితే మనకు ఆన్సర్ అనేది మనకు ఇట్లా వస్తుంది, లేకుంటే మొత్తం భిన్నాలలో వచ్చేస్తుంది. సో ఈ 3 3x 2x. సో 3 2 6x దట్ ఈక్వల్స్ టు 48. 6 1 ఎందులో పోతుంది 6 7 42, 6 8. సో x ఈక్వల్స్ టు 8. సో ఇదేమవుతుంది 3 2 5. సో 5x దట్ ఈక్వల్స్ టు 8 40. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 16 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 16. అయితే ఆ యొక్క నెంబర్ ఏంటిది? ఓకేనా. సో 2 సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అనేది 16 అంట, అంటే దట్ మీన్స్ ఆ 2 సంఖ్యలు అనేవి 16తో డివిజిబుల్ అవుతాయి. అండ్ అదేవిధంగా వాటి యొక్క డిఫరెన్స్ కూడా 16 అంట. సో 80 నుంచి 16. ఓకే, ఇది కాదు, ఈ రెండింటి మధ్య తేడా 20. అండ్ దీని మధ్య తేడా ఎంత ఉంది? ఇది 120, ఇది కూడా కాదు. సో ఇదెంత ఉంది? డిఫరెన్స్ ఉంది, కానీ 16తో పోతుందా? చెప్పండి ఫ్రెండ్స్, 16తో పోతుందా? 16 2 8 2 ఇది ఎందుకు 8 9 2 పోట్లే 4.5. సో ఇది కూడా కాదు. సో మిగిలింది ఏంది? ఇది ఒక్కటే. 16 అంటే ఏంది? 16 4 16 5. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 25, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. ఓకేనా. సో 2 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చేసిండు, దాని యొక్క ఎల్సిఎం ఇచ్చేసిండు కదా. x ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు 30, వాటి యొక్క ఎల్సిఎం xy దట్ ఈక్వల్స్ టు 25. అయితే దాంట్లో పెద్ద సంఖ్యను కనుక్కోమంటుండు. సో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జస్ట్ సింపుల్గా ఆలోచించండి లాజిక్ ప్రకారంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది 55 అయితే 2 సంఖ్యల మొత్తం ఎంత రావాలి? పెద్దది రావాలి. ఇక్కడ ఇచ్చిందే 30, అంటే ఇది అయిద్దా? కాదు. పెద్ద సంఖ్య 1 అంటే దానికంటే చిన్న సంఖ్య 0 అవ్వాలి. 1 0 ఎంత అవుతుంది? 1 అవుతుంది. 30 ఇచ్చిందంటే ఇది కూడా కాదు. సో ఒక సంఖ్య 25 అయితే ఇంకో సంఖ్య ఎంత అవుతుంది? 5 అవుతుంది అనుకుందాం. సింప్లిఫైగా ఆలోచిద్దాం మనం. ఏమవుతుంది? 5 అవుతుంది. 5 దీన్ని కామన్గా మనకు ఇక్కడ ఎల్సిఎం ఈ రెండింటి యొక్క 25 మరియు 5 యొక్క ఎల్సిఎం తీసుకుంటే 5 5 5 1 5 5 25 వచ్చేస్తుంది కదా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది తీసుకుంటే ఎల్సిఎం ఏమవుతుంది? ఇది 15 అవుతుంది. సో 15 15 ఎల్సిఎం 15 అవుతుంది. సో ఆప్షన్ డి కాదు, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద లార్జెస్ట్ స్క్వేర్ టైల్ విచ్ ఈస్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ టైల్ ఆఫ్ 13.92 మీటర్ లెంత్ అండ్ 5.22 మీటర్ బ్రెడ్త్. ఓకేనా. 13.92 మీటర్ లెంత్ అండ్ అదేవిధంగా 5.22 మీటర్ బ్రెడ్త్ అయినట్లయితే మనకు అక్కడ సైడ్ కావాల్సి. సో ఓకేనా, ఒక సైడ్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. (1392 522). ఓకేనా. ఇట్లయితే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మొత్తాన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేసేసినాం? సెంటీమీటర్లో కన్వర్ట్ చేసేసినాం. సో 522 1392. సో డివిజబుల్ చేసేద్దాం 5 2, ఎందుకంటే 3లో అయితే పోట్లేదు కదా. 1044 10 12లోంచి 4 పోతే 8
8లోంచి 4 పోతే 4, 3, 348, 522, ఇది 1లో పోతే 348. సో ఇది తీసేస్తే మనకేం చూస్తుంది 174. సో 174 2ల 348, 2ల 348. సో ఆప్షన్ 174. సో 174 మళ్ళీ దాంట్లో తీసుకొస్తే 1.74. సో 1 మీటర్ 74 సెంటీమీటర్లకి మనకు అది సరిపోతుంది. ఓకేనా, దాని యొక్క సైడ్ యొక్క లెంత్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్. ఈ మోడల్స్ అనేవి మన యొక్క ఎగ్జామ్లో పేపర్ కనుక హార్డ్గా వస్తే ఈ క్వశ్చన్స్ మనం చూడొచ్చు. 4 అలారం క్లాక్స్ రింగ్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 3, 4, 5 and 8 minutes రెస్పెక్టివ్లీ. అవన్నీ కూడా మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతాయి. అవి మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు ఇటువంటిప్పుడు మనం ఏం చేయాలి, అన్నిటి ఒక కాసాకు తీసుకోవాలి. ఓకేనా, 3, 4, 5, 8 ఒక కాసాకు తీసుకోండి. 2 తీసుకుంటే సో అన్ని ప్రధాన సంఖ్యలు వచ్చేసినాయిగా. 2 2ల 4, ఓకేనా, 4 3ల 12, 5 2ల 10 అంటే 120. 120 నిమిషాలంటే 2 గంటలు. సో 6కి స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి అన్నీ 8కి కలుస్తాయి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 3 bells రింగ్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 10, 15 and 20 minutes. అవన్నీ కూడా 5కి కలిసినట్లయితే మళ్ళీ అవన్నీ కూడా 5కి ఒకేసారి మోగినట్లయితే మళ్ళీ అది ఎన్నింటికి మోగుతుంది, 10, 15, 20. సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమన్నా కామన్గా ఏమన్నా వస్తుందా, 10, 15, 20, 10, 15, 20. సో పెద్దది 20 కాబట్టి 22ల 40 తీసుకుంటే పోవట్లేదు. 23ల 60. సో 65 పోతుంది కదా, 15 4ల 6ల. సో 60 అంటే 5 గంటలకు పోతే మళ్ళీ ఎన్నింటికి, 6కి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అలారమ్స్ ఆఫ్ 3 different clocks రింగ్ 4, 6 hours. ఆ యొక్క గంటలకు మోగినట్లయితే అవి అన్నీ కలిసి 3 రోజుల్లో ఎన్నిసార్లు మోగుతాయి, అవన్నీ కలిసి 3 రోజులు ఎన్నిసార్లు మోగుతాయి. ఓకేనా, 2, 4, 6. సో 6 2ల 12. సో 12 అయితే ఇది పోతుంది, ఇది పోతుంది. సో 12 గంటలకు ఒకసారి మోగుతుంది. ఇచ్చింది 3 రోజులు. సో ఒక రోజుకి 24 గంటలు, 3 రోజులకి 72 గంటలు బై 12, 12 1ల 12 6లు. సో 6 సార్లు మోగుతాయి 3 కలిసి ఒకసారి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ట్రాఫిక్ లైట్స్ ఎట్ ఎనీ క్రాస్ సెక్షన్ చేంజ్ 48 seconds and 72 seconds and 108 seconds. అవి గనక 9 గంటల 15 నిమిషాలకు గనక అవి క్రాస్ అయినట్లయితే మళ్ళీ అవి ఏ టైంకి అవి మీట్ అవుతాయి, 48, 72, 108. సో ఎందులో పోతుంది, 12లో చూద్దాం. 12 4 48, 12 6 72. ఎందులో పోతుంది, 12 7 84, 12 96, 12 9 108. ఏం లేదు, మనం ఎక్కాలి చదువుకున్న ప్రాబ్లం ఏం లేదు, వచ్చే నష్టం ఏముంది, ఏం లేదు. నెక్స్ట్ 2తో చూద్దాం. 2, 3, 9. 3తో చూద్దాం. 2, 1, 3. సో అన్ని ప్రధాన సంఖ్యలు వచ్చేసినాయి కదా. 2 3ల 6, 2 3ల 6, 12, 6 6ల 36 × 12. సో ఇది తీసుకుందని సెకండ్లు, అదొకటి అబ్జర్వ్ చేయండి. మనం తీసుకుందంతా సెకండ్లు. సో మొత్తం చేస్తే ఇది మనం మల్టిప్లికేషన్ చేసి వచ్చేసి 432 సెకండ్లు. ఇది 432 సెకండ్లు నిమిషాలకు మార్చేస్తే 7 6ల 42, తర్వాత 12 సెకండ్లు అంటే 7 నిమిషాల 12 సెకండ్లు. సో ఇచ్చింది 9, 15, 00. దీనికి ఇక్కడ 12 సెకండ్లు 7 సెకండ్లు యాడ్ చేస్తే 9, 22, 12. 9, 22, 12. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 3 bells రింగ్ ఎట్ ఇంటర్వెల్ ఆఫ్ 15, 20 and 30 minutes రెస్పెక్టివ్లీ. అవి 3 కనుక 11కి కలిసి పనిచేసి, అవి 3 కనుక 11కి కలిసి మోగిస్తే మళ్ళీ అవి ఎన్నింటికి మోగుతాయి. ఓకేనా, 60 తీసుకుంటే 23ల 15 4ల అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, టైం ఇంటర్వెల్ నిమిషాల్లో కాబట్టి 60 నిమిషాలు అంటే ఇంకో గంట కాబట్టి ఎంత, 12 గంటలు మళ్ళీ మోగుతాయి. ఓకేనా, సో ఇట్లా కొన్ని క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా ఆన్సర్ చేసేయచ్చు. క్వశ్చన్ చూడగానే పెద్దగా ఉంటుంది, మెథడ్ ఏం గుర్తుకు రాదు, కామన్ సెన్స్ జస్ట్. ఓకేనా, 12, 16, 24, 36. 6లో పోతుంది కదా, అవి అన్నీ కలిసి పనిచేసినాయి. మళ్ళీ ఏ టైం ఇంటర్వెల్లో కలుస్తాయి. మనకి ఇది డేటా ఇంపార్టెంట్, ఏ టైంలో అవి స్టార్ట్ అయింది అన్నది. 12, 16, 24, 36. సో 6లో పోవట్లేదు, 4లో చూద్దాం. 4 3ల 4 4ల 4 6ల 4 9ల
2 ఒకట్ల. సో ఇది చూడండి ఫ్రెండ్స్, 3 2 6, 3 2 6, 6 4 24, 24 6. సో 24 6 చేస్తే మనకి ఎంత వస్తుంది? మొత్తం చేస్తే 144 వస్తుంది. సో 144 అంటే ఒక గంటకి 60 నిమిషాలు. సో ఇది 2 గంటల ఎడిషనల్ ఇంకెంత మిగిలింది? 24 నిమిషాలు. 2 గంటలు 24, 6కి ఇంకా 24 కలిపితే 6 గంటలు 24, పైన ఇంకా 2 కలిపితే మొత్తం 8 గంటలు 24. ఆప్షన్ ఏ. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి నాతో పాటు సైమల్టేనియస్గా, మీకు ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలుస్తుంది. ఇక్కడ 4 బెల్స్ ఇచ్చిండు, అవి 16, 24, 36, 42 నిమిషాల తేడాతోటి మోగుతాయంట. అయితే అది 6 గంటలకు మోగినట్లయితే అన్నీ కలిసి మళ్ళీ ఎన్నింటికి మోగుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాజికల్గా మినిట్స్ ఇచ్చేసిండు డైరెక్ట్. ఓకేనా? సో మీకు కాసా గట్టడం అయితే వచ్చు కదా. 16, 24, 36, 42. ఓకేనా? మళ్ళీ 3లో తీసుకుంటే 3 4 12, 3 6 18, 3 ఏళ్ళ. అండ్ సేమ్ అట్లనే మళ్ళీ 4లో తీసుకుంటే 2లో తీసుకుందాంలే, 2 4, 2 2, 2 3, 2 7. ఓకేనా? సో ఇట్లా మనం మొత్తం చేస్తే మనకు వచ్చేది 1008. ఓకేనా? మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 3 క్లాకులు అనేవి మనకు 1 గంట, 2 గంటలు, 3 గంటల టైంలో అది మోగుతూనే ఉంటాయి. ఆ 3 కలిసి 3 గంటల ముందు సెట్ చేస్తే మళ్ళీ 8 గంటల తర్వాత అది మోగుద్ది. ఓకేనా? 3 గంటల ముందు కలిసి పనిచేసినాయంట. ఇది ఇంపార్టెంట్. 3 గంటల ముందు పనిచేసినాం. మనం ఈ పాయింట్ని పెద్దగా పట్టించుకోం. ఒకవేళ ఆన్సర్ కనుక 6 అవర్స్ వస్తే 6 పెట్టేస్తాం, ఒకవేళ 1 వస్తే 1 పెట్టేస్తాం, 2 వస్తే 2 పెట్టేస్తాం. అది మనకు మిస్టేక్ అయ్యేది. ఓకేనా? సో ఇచ్చింది ఏంది? 1 గంట, 2 గంటలు, 3 గంటలు. కాసాక 6 గంటలు అయింది, ఎందుకంటే 3 2 6 కదా. దట్స్ ఇట్. ఎందుకంటే ఈ 2 ప్రధాన సంఖ్యలే కాబట్టి. సో ఆల్రెడీ 3 గంటల ముందు ఒకసారి మోగినాయి అంటే 3 గంటలు, ఇప్పుడు 0 టైం, తర్వాత 3 గంటలు, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 గంటలు, అంటే మళ్ళీ 3 గంటల్లో మోగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఏమిచ్చింది ఫ్రెండ్స్? మళ్ళీ 4 డిఫరెంట్ రోడ్ క్రాసింగ్స్ ఉన్నాయి. 15, 18, 27, 30 సెకండ్లు. అది 6 గంటల 10 నిమిషాలకు అయినట్లయితే మళ్ళీ అది ఎప్పుడు కలుస్తుంది? 15, 18, 27, 30. 3 5, 3 6, 3 9, 3 10. 3లో తీసుకుంటే 3 2, 3 3, 2లో తీసుకుంటే 5లో తీసుకుంటే 1 1 3 1. సో 5 2 10, 3 3 9, 9 3 27. సో 270. సో 270 సెకండ్లు. సో దీని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 4 నిమిషాలు 30 సెకండ్లు. సో 4 నిమిషాలు 30 సెకండ్లు. 6. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 3 అలారంలు అనేవి 10, 15, 30 నిమిషాలకు ఒకసారి 10, 15, 30 నిమిషాల మధ్యలో అవి మోగుతుంటాయి. అవి 3 కలిసి 9 గంటలకు మోగినట్లయితే మళ్ళీ అవి 3 కలిసి ఎప్పుడు మోగుతాయి? 60 తీసుకోవాలి, ఎందుకంటే మనకు ఫిక్స్డ్ కదా. 15 4, 6, అంటే 60 అంటే 1 గంట, అంటే ఇక్కడ 9 గంటలు అంటే ఇంకోటి 10 గంటలు. కొన్ని ఇట్లా ఫిక్స్డ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా ఇట్లా ఫిక్స్డ్ వచ్చేసి వాటి యొక్క ఎల్సిఎం అంటే మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టండి. ఒకవేళ మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే ఎమ్మటే ఆన్సర్ చెప్పేస్తారు. మీరు ఎన్నడూ కూడా బుక్ పట్టుకుని వాళ్ళు అయితేనేమో లెక్కలు చేస్తూనే ఉంటారు. ఓకేనా? ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, టైం సేవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా కాన్సెప్ట్ మర్చిపోరు. ఇఫ్ 3 clocks ఆర్ డిజైన్ టు రింగ్ ఎవ్రీ 1 hour, 2 hour, 3 hours. మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఏమొస్తుంది? 6 గంటలకు వస్తుంది. అవి 3 ఎన్ని గంటలు కలుస్తాయి? సో ఇలాగనే వచ్చిందిగా సేమ్ క్వశ్చన్. 1 గంట, 2 గంటలు, 3 గంటలు కాసాగి చేస్తే 6 వచ్చింది. ఎన్ని గంటలకు మోగుతుంది? 6 గంటలకు మోగుద్ది. దట్స్ ఇట్. అవి 3 ఒకసారి ట్యూన్ అయితే మళ్ళీ 6 గంటల తర్వాత కదా మోగేది, అదే ఇచ్చిండు. ఇలాకనే 3 గంటల ముందు అన్నాడు, ఆ 3 గంటలు లేపేసిండు అంతే. ఇక్కడ 3 బెల్స్ అనేవి రింగ్ అవుతున్నాయి 15, 30, 45 నిమిషాల తేడాతోటి. ఓకేనా? సో 45 అంటే పెద్దది 45 కాబట్టి నేను దీన్ని 90 చేస్తున్నా. పోతుందా? 33, 15 6, 90. సో 90 ఇక్కడ ఇచ్చింది నిమిషాలంటే 1 గంటన్నర టైము. సో ఇక్కడ మన దగ్గర ఎంత ఉంది? 8 గంటన్నర అంటే 9:30. ఓకేనా? దట్స్ ఇట్. ఇంత సింపుల్గా అయిపోతాయి ఫ్రెండ్స్ కొన్ని క్వశ్చన్స్కి. ఓకేనా? సో ఈ మెథడ్ కొద్దిగా లాజికల్.
కొద్ది కాన్సన్ట్రేషన్గా వినండి. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 512 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్? సో దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే దీని యొక్క కారణాంకాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఖచ్చితమైనటువంటి వర్గాలు. ఓకేనా? సో 512 నేను రాసుకోవచ్చు, 1 ఇంటూ 512 రాసుకోవచ్చు కదా, 1 ఇంటూ 1 స్క్వేర్ రాసుకోవచ్చు, 2 అయితే రాదు. అండ్ నెక్స్ట్ 4తో చేయొచ్చు, 4 ఇంటూ వస్తుంది కదా. అండ్ అట్నే 8 రాదు, 16 రాసుకోవచ్చు కదా. అండ్ అదేవిధంగా 32, 64లో కూడా పోతుంది. అండ్ నెక్స్ట్ 128. సో 128లోకి పోతుందా? 128 పోదులే, 128 పోదు. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి 256. ఇవన్నీ కూడా స్క్వేర్లు, మనకు లైన్ నెంబర్ స్క్వేర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కౌంట్ చేసుకుని రావాలి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ ఇది పోదు. అంటే 3 స్క్వేర్ అంటే 9తో పోదు. 1 2 3 4 5. సో 5. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. లేదు 256 పైకి ఇంకేం లేదు కదా. ఓకేనా? అట్లా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ న్యాచురల్ నెంబర్ విచ్ డివైడ్ 1920 సో దట్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ క్వాయింట్ ఈజ్ ఆడ్? ఓకేనా? సో ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ అనేది కావాలి అంట. అక్కడ ఇచ్చింది ఏంది? 40, 10, 20, 30. త్రూ ఆప్షన్ చేస్తే మనకు ఏమన్నా పాసిబుల్ అవుతుంది. సో ఇచ్చిన దాంట్లో 1920 డివిజబుల్ చేయాలి. ఓకేనా? ఇది పోయింది. 4 1 4 16, 32 ఎందులో పోతుంది? 48. సో మన 48ని కారణాంకాలు కట్టాలి అంటే 24 2ల, 24ని 12 2ల అంటే ఆ లెక్క మీరు చేసుకుంటే 2 అంటే 16 3ల చేయొచ్చు కదా. ఓకేనా? సో సేమ్ అట్లనే ఇలాగ మనం ఏ సంఖ్య వచ్చిందో దాన్ని +1 చేసినాం కదా. 4 + 1 5, అదేవిధంగా 1 + 1 దట్ ఈక్వల్స్ 2, మొత్తం 10. అండ్ సేమ్ అట్లే మిగిలింది ఏంది? 1920 ఇంకొక ఎలిమెంట్ ఏమి ఇచ్చేసిండు? 10 తీసుకుంటే 192. అండ్ అదేవిధంగా 1920/20 తీసుకుంటే దీనికి డబల్ వస్తుంది. సో 48కి డబల్ ఏమవుతుంది? 96 అవుతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 30, 1920/30, 3 6 18, 3 4. సో 64 అంటే ఏమొస్తుంది? 2 చెప్పండి ఫ్రెండ్స్, 64 ఏమొస్తుంది? 2 సో 2 + 1 దట్ ఈక్వల్స్ 7. సో 7 అంటే ఆడ్ కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ 2 × 10 × 3 × 6 × 5³ × 7/5 ఆర్ డివిజబుల్ బై 2160? ఓకేనా? ఎన్ని ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. సో దాంతో డివిజబుల్ అవుతాయి. సో మనకు కావాల్సింది ఫస్ట్ మనకి ఇచ్చింది దాంతో డివిజబుల్ చేద్దాం. 2 × 10 × 3 × 6 × 5 × 3 × 7/5 బై సో 2160. సో 2160 యొక్క ఫ్యాక్టర్స్ కనుక అనుకుంటే 2 × 4 × 3 × 3 × 5/1. సో ఫ్యాక్టర్స్ ఎట్లా వస్తాయి అనుకుంటారా మీరు? 2160 ఫ్యాక్టర్స్ ఇక్కడ 2 తోటి, 2 తోటి, 2 తోటి, 2 తోటి, ఆ తర్వాత 3 తోటి, 3 తోటి, 3 తోటి, ఆ లాస్ట్ 5 తోటి, ఇట్లా చేస్తాం కదా ఈ సిస్టమ్. దీన్నే 2 × 4, 3 × 3, 5/1 దీన్నే తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. సో ఇక్కడ 4కి ఇక్కడ ఇది పోతే ఇది 6, 3కి ఇక్కడ ఇది ఎగిరిపోతే ఏమొస్తుంది? ఇక్కడ ఎంత మిగులుతుంది? 3, ఇక్కడ 2. ఓకేనా? ఆ మిగిలినటువంటి డేటాను మళ్ళీ తీసుకొచ్చేసి 2 × 6, 3 × 3, 5² 7/5 ఈ మొత్తాన్ని చేస్తే మనకు మిగిలేదంతా సో 6 + 1 అంటే 7, 3 + 1 అంటే 4, 2 + 1 అంటే 3, 5 + 1 అంటే 6. మళ్ళీ వీటన్నిటిని కూడా మల్టిప్లికేషన్ చేయాలి. వాటన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 504. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ వన్ ఆఫ్ ద మోస్ట్ లాజికల్ అండ్ అదేవిధంగా మోస్ట్ టైం కిల్లింగ్. ఓకేనా? సో మనం ఏ ఒక్క స్టెప్లో రాంగ్ చేసినా మొత్తం బిస్కెట్ అయిపోద్ది. అందుకే ఈ క్వశ్చన్స్ ఆర్ మోర్ కాంప్లికేటెడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై ఈచ్ నెంబర్ 12, 15, 20 and 27. సో డైరెక్ట్ వాటి యొక్క ఎల్సిఎం కనుక్కుంటే వచ్చేది మన యొక్క ఆన్సర్. అతి చిన్న సంఖ్య అంటే ఏంటిది? స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం 12, 15, 20, 27. సో దీని యొక్క ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయండి. 22 54 ఇది పోతుందా? 20 ఏ పోవట్లేవు కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అప్పుడు మిగిలిన బ్యాలెన్స్ చేయాలి. 20 27లో పోతుంది, 15లో పోతుంది, 12లో పోతుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్మాలెస్ట్ 3-digit నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై
12, 15, 24. 3 4 3 5 3 ఎంబుల 4 1 4 2 5 2 10 3 4 12 120. Option B is our answer. 3 cans of milk are 36 లీటర్, 45 లీటర్ అండ్ 72 లీటర్స్. అయితే దాంట్లో గ్రేటెస్ట్ మెజర్మెంట్ కనుక తీసుకుంటే ఎట్లా ఉంటుంది? గ్రేటెస్ట్ అంటే ఏంటిది? HCF వస్తుంది. గ్రేటెస్ట్ అంటే HCF 36, 45, 36 ఒకట్ల 36, మిగిలిన 9, 9 36 అంటే సో 9 వచ్చింది. సేమ్ అట్లే 9 ఎంబులు 72 కదా. సో D is our answer. And next question, find the largest number that will divide exactly the product of 4. సో 4 కన్జిక్యూటివ్ ఇంటీజర్స్ యొక్క ప్రోడక్ట్కి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంత పెద్దది 4 పూర్ణాంకాల యొక్క ఉత్పత్తి. 4 స్టార్టింగ్ 2, 3, 4, 5 వీటి యొక్క మల్టిప్లికేషన్. 2 ముళ్ళ ఇట్లా చేద్దాం. 2 5 10, 3 4 12, 120. సో దీన్ని ఎగ్జాక్ట్గా డివిజబుల్ చేయాలి. ఆ డివిజబుల్ చేసింది ఇక్కడ ఆప్షన్స్లో ఉండాలి. ఓకేనా? 120 నేను రాసుకోవచ్చు 26లా, ఇంకా 24 5లా, అండ్ అదేవిధంగా 12 ఎందులో పోతుంది 12 10లా, అండ్ నెక్స్ట్ 8. సో దీంట్లో ఉన్న దాంట్లో 24 కంటే పైన ఇంకేమన్నా ఉందా? అట్లా 4లా. 120 అనేది 4లా, దీంట్లో పోట్లేదు కదా. సో ఇదే పెద్దది. ఓకేనా? ఆప్షన్ D ఇస్ అవర్ ఆన్సర్. ఇచ్చింది కూడా అదే పెద్దది కాబట్టి అది. ఫైండ్ ద స్మాలెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2, 3, 4, 6. సో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అయ్యేటటువంటి స్మాల్ పర్ఫెక్ట్ క్యూబ్. సో క్యూబ్ కావాలి. సో ఫస్ట్ దాని యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో నేను 12 తీసుకుంటున్నా. ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది. ఓకేనా? సో ఉన్నటువంటి దాంట్లో ఇది చిన్నది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. సో చిన్నది 216 చూద్దాం. 216/12. సో 6 2ల 6 3 18, 36, 6 6ల 18లా పోతుంది కదా. సో ఆప్షన్ C ఇస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. సో ఆప్షన్స్ ఒకసారి క్యాల్కులేషన్ చేసుకుంటే అయిపోద్ది. ఫైండ్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12, 15 అండ్ 20. సో 12, 15, 20 యొక్క సంబంధించి డేటా ఏంటిది? ఇలాగనే చేసినాం కదా 60. సో 60 అయితేనే కదా 12 5 60, 15 4 60, 23 60. సో దీనితో డివిజిబుల్ అయ్యేటటువంటి గ్రేటెస్ట్ అంటే 62ల 120, ఇది పోతుంది, ఇది 115 పోవట్లేదు కదా, ఇది పోతుంది. సో గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇది స్మాలెస్ట్ అన్నాడు అనుకో, స్మాలెస్ట్ అంటే ఆప్షన్ D అవుతుంది. సో ఆప్షన్ B ఇస్ అవర్ ఆన్సర్. సో మీ బుక్కుల్లో వేరే ఆన్సర్ ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ మనకు స్మాలెస్ట్ అంటే మనకు 120 వస్తుంది. గ్రేటెస్ట్ అంటే ఆప్షన్ B అనేది పాసిబుల్, ఎందుకంటే ఆప్షన్ C కూడా పాసిబుల్ అవుతుంది కదా, 63 వస్తుంది కాబట్టి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివిజబుల్ బై 6, 9, 12, 13 అండ్ 15. సో దాని మొత్తాన్ని చేస్తే మనకు వచ్చేటటువంటి డేటా 2340. సో దాని యొక్క ఎల్సిఎం డైరెక్ట్ చేసేస్తే మనకు వచ్చింది. సో ఇక్కడ అడిగింది ఏంది? లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. సో లార్జెస్ట్ ఏంటిది? 9999. ఓకేనా? అది సో దీంతో డివిజబుల్ చేయాలి. ఎంత? 2340. 23 4 చేస్తే, ఎందుకంటే ఇది ఎంత ఉంది? 25 4 అయితే మనకు 10,000 వస్తుంది. ఇది నియర్ బై ఉంది కాబట్టి 9360. సో దీనిలోంచి తీసేస్తే మనకు 639. సో దీనిలోంచి ఇది పోదు కదా. సో 639 మనం డైరెక్ట్ రిమూవ్ చేసేస్తే అయిపోతుంది. ఆప్షన్ C ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ బిట్వీన్ 300 and 500 విచ్ విల్ బి ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 6, 8, 10 and 12. ఓకేనా? సో దాంతో డివిజబుల్ అవ్వాలంట. సో ఇక్కడ మనం ఏం తీసుకుందాం? 60 తీసుకుందామా, లేకపోతే 12 4 48, 48 తీసిపోదు, 12 2 24, 120 తీసుకుంటే 12 10ల 10 12ల 8 15ల 6ల పోతుంది. సో 120 తీసుకుందాం. సో 300కి 500కి మధ్య డివిజబుల్ అయ్యేది. సో 12 ఎక్కడ చదువుదాం, మీరే చెప్తారు. 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60. సో ఏంటిది? ఆప్షన్ D ఇస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6, 9, 12, 13 అండ్ 15. సో 6, 9, 12 అండ్ అదేవిధంగా 13. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 13 వచ్చేసింది. సో 15 దాకా ఉంటే ఓకే, కానీ 13 వచ్చేసింది కాబట్టి ప్రధాన సంఖ్య కాబట్టి ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే మనకు 2340 వస్తుంది. ఓకేనా. సో దీంతో మనకు అతి చిన్నది లీస్ట్ స్క్వేర్ నెంబర్ దట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనం తీసుకుంటే లీస్ట్ ఏముంది, సో ఒక్కొక్క దాంట్లో ట్రై చేస్తే మనకి దీంతో సెట్ అయిపోతుంది. 152,100/2340 చేస్తే 65. ఓకేనా. సో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో లీస్ట్ అన్నట్టు కాబట్టి మనం దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం, అది కాకుండా దానిపైన లీస్ట్ది మనకు ఫస్ట్ సెట్ అవుతుంది కాబట్టి దట్స్ ఇట్. ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ విచ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4, 9, 14. ఓకేనా. 4, 9, 14. ఓకేనా. సో ఇది 3లో పోతుంది, 4. సో ఈ మొత్తం చేస్తే ఎంత వస్తుంది మనకు, 252. సో 252 తోటి చిన్న స్క్వేర్ నెంబర్, సో ఉన్న దాంట్లో స్క్వేర్ నెంబర్స్, సో ఇది 1764 సో 252. సో దీంతో ఇది చేసి ఇది పోతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, what is the smallest 5-digit number which is exactly divisible by 12, 24, 48, 60 and 96? సో హైయెస్ట్ 96. 96 రెండులో ఏమొస్తుంది, 192. 192 బోట్లే, 96 ముళ్ళ ఏమొస్తుంది, 9 మూళ్ళు 27. సో పోట్లే సేమ్ అట్లే మనం చేసుకుంటూ వెళ్ళిపోతే 480 దగ్గర మనకు మ్యాచ్ అవుతుంది. 48 10ల 6 8ల 24ల 48 పోతుందంటే 24 పోతుంది, 24 పోతుంటే 12 కూడా పోతుంది. సో 480. అతి చిన్న 5 అంకెలు ఏంటిది, ఇదే కదా, 480. 2ల 9600. సో తీసేస్తే 400 మిగులుతుంది. సో ఆ 400 తీసేస్తే మనకు మిగిలింది ఎంత వస్తుంది, సో 400. సో 480లోంచి 400. ఓకేనా. సో ఇక్కడ మనకు అతి చిన్నది అడిగింది కదా, అంటే దీనికన్నా పైకి ఉండాలి. సో 10,000 ప్లస్, సో 480లో 400 ఈయన పోతే మిగిలింది ఎంత, 80. సో దీంతో ఇది పక్కాగా డివిజిబుల్ అవుతుంది కదా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ 3-digit నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15, 25 and 30. సో 25 వచ్చింది కాబట్టి 75. ఓకేనా. సో 75 అట్లా తీసుకోవచ్చా, 30, 90, 180. సో 180 అయినా పోతుందా, 180 కూడా పోవట్లేదు కదా, 150. సో 150 చూద్దాం, 30, 25లో పోతుంది, 15లో పోతుంది, 15 10లు కాబట్టి 150. ఓకేనా. సో 3 అంకెలు అతిపెద్ద 3 అంకెల సంఖ్య ఎంత, 999. 15 ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 15 6లో 90 కదా, 900. సో మిగిలినంత 99. సో దానిలోంచి తీసేస్తే మిగిలినంత 999లోంచి 99 తీసేస్తే 900. సో 900 ఈజీగా 150 చేసేస్తుంది కదా, ఆప్షన్ ఏ. లేదు సార్ నేను డైరెక్ట్ ఇదే చేసేస్తా అంటే ఇక్కడి నుంచి మీరు చేసేసుకోవచ్చు, ఆ కింద స్టెప్ కూడా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ ఈస్ టోటలీ డివిజిబుల్ బై 12, 20, 32 and 44. ఓకేనా. సో దాని యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది, ఇది పెద్ద ఎల్సిఎం వస్తుంది. ఇది మొత్తం చేసేస్తే మనకు వచ్చేది 5280. లార్జెస్ట్ 4-digit నెంబర్ అంటే ఏంటిది, 9999. సో ఇది చేసేసి ఇది ఒకట్లా చేద్దాం, 5280, 9999 ఒకట్లా 9, 1, 7, 4, 4719. సో దీనికంటే తక్కువ కాబట్టి 9999లోంచి 4719 తీసేస్తే వచ్చేటటువంటిది ఆన్సర్, మనకి ఆన్సర్ 5280. ఓకేనా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈస్ టోటలీ డివిజిబుల్ బై 15, 18, 27 and 30. సో మనకి ఇక్కడ 18 వచ్చింది కాబట్టి సంఖ్య ఆటోమేటిక్గా పెద్దగా పోద్ది.
సో మనకు కాసా కట్టేస్తే 270 వస్తుంది. ఓకేనా. సో మీకు బేసిక్స్ అయితే వచ్చు కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తున్నా, టైం వేస్ట్ అయింది కానీ. సో 270 అనేది చూద్దాం, 27 రౌండ్లో 54. ఓకేనా. సో అట్లా మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు 27 మూడులో 81. సో ఇది పోతుంది, ఇది పోదు. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ వెన్ డబుల్డ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4, 6, 9, 12 అండ్ 14. సో వచ్చినటువంటి సంఖ్య మొత్తాన్ని మనం ఎల్సిఎం చేసేస్తే మనకు వచ్చేది 252. దీని మొత్తాన్ని మనం ఎల్సిఎం చేస్తే 252 వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటుండు, డబుల్ వచ్చినటువంటి దాన్ని స్మాలెస్ట్ నెంబర్ని డబుల్ చేస్తే ఇంటూ 2 చేస్తే మనకు 252 అంట. ఓకేనా. సో ఎక్స్ ఇంటూ, సో 2 అయిపోతే 126. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఫైన్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్, ఇది కూడా డబల్ అంటుండు. సో డబల్ అంటే మళ్ళీ సగం అయింది. సో 14, 35, 28, 91. సో 91 అంటే ఆటోమేటిక్ మన పెద్ద సంఖ్య వచ్చేస్తుంది. ఇదంతా 1820 వస్తుంది. 91 రౌండ్లో పోతుంది. ఓకేనా. 91 రౌండ్ల అంటే 91 20లో మనకు వచ్చేస్తుంది బై 2. ఎంత వస్తుంది? 910. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైన్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ 10, 15, 20, 25 అండ్ అదేవిధంగా దాని యొక్క రిమైండర్ కన్నా తీసుకుంటే 3 వస్తుందట. అంటే ప్లస్ 3 చేయాల్సి ఉంటుంది. 10, 15, 20, 25. 10, 15, 20, 25. 5 రౌండ్ల 3, 4, 5. సో 2 5ల 10, 2 5ల 10. సో 10 10లో 100, 100 ఇంటూ 3 300. ఓకేనా. సో అడిగినది అతి చిన్నది. సో ప్రతి సందర్భంలో 3 వస్తుందంట, అంటే దీని ప్లస్ 3. సో ఇక్కడ ఉన్న దాంట్లో ఇచ్చిందే 303. సో దానికంటే చిన్నది లేదు పెద్దది లేదు కదా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే చిన్నది లేదు పెద్దది లేదంటే ఇక్కడ 600, 900 ఆ రేంజ్ లేదు కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ 200th క్వశ్చన్. 200 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఫైన్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6, 8, 12 అండ్ 16. 6, 8, 12, 16. సో వాటికి సంబంధించినటువంటి స్మాలెస్ట్ నెంబర్. సో వాటన్నిటి ఒక ఎల్సిఎం కనుక్కుంటే ఎంత వస్తుంది? 16 రౌండ్లో తీసుకుందాం. 16 రౌండ్ల 32 పోతుందా? 16 3 48. 12 4 పోతుంది, 6 8. సో 48 పోతుంది కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ ఇదే కదా స్మాలెస్ట్ నెంబర్. ఇంకా దానికంటే చిన్నది ఏముంది? అదే, దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 201 క్వశ్చన్. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ వెన్ డివైడ్స్ 1250 అండ్ 1615. దాని యొక్క రిమైండర్ 4, 5 అన్నాడు. సో దానిలోంచి అది తీసేయండి. రిమైండర్ అంటే ఇదేమవుతుంది? 1246. 5 పోతే 1610. సో దానికి సంబంధించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 14 వస్తుంది. సింపుల్. ఇక్కడ మీరున్న ఆప్షన్ చూడండి, ఆ యొక్క ఫార్ములాస్ ఉపయోగించుకుంటే మనకు తెలిసిపోద్ది. ఓకేనా. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో హెచ్సిఎఫ్ తెలిసిందేగా ఫ్రెండ్స్, 1246, 1610. ఒకట్లా చేస్తే ఏమవుతుంది? 1246. సో దీనిలోంచి తీసేస్తే వచ్చినటువంటిది మళ్ళీ ఇది ఇక్కడ 1246. సో అట్లా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు 14 వస్తుంది. వాట్ ఈస్ ద లీస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 digits దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 18, 20 అండ్ 25. ఓకేనా. సో వాటి బేస్ పైన మనం చేస్తే 25, 18. సో 18 వచ్చిందంటే ఈ టేక్స్ లాంగ్. మనకి ఎంత పోతుంది? 900 రేంజ్ పోతుంది. సో ఇది కౌంట్ చేసినా కూడా మనకు 900 వస్తుంది. దీని యొక్క ఎల్సిఎం 900. లీస్ట్ కన్సిస్టింగ్ 5 digit. సో లీస్ట్ అంటే 10,000. ఇది అవ్వదు. 9, 108 పోతుందా? 9 12లో పోతుంది కదా. 9 12లో పోతుంది. ఓకే. అండ్ ఇది పోతుందా? ఇది పోవట్లేదు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ ఫ్రమ్ ఎమాంగ్ ద గివెన్ ఆప్షన్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 8, 15 అండ్ 20. ఓకేనా. సో ఇక్కడ మనకు 8, 15 అండ్ 20. సో దానికి సంబంధించి కాసాకు చూడండి. 40 తీసుకుందామా? 40 తీసుకునే పనికి రావట్లేదు. 80 తీసుకునే 15 పనికి రావట్లేదు. కాబట్టి 120 తీసుకుందాం. 120 తీసుకుంటే 120. ఎందుకంటే 15 ఎంబుల 8 15ల. సో మనకి 20 అయితే 26ల. సో 120 వచ్చేసింది. సో అడిగింది స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్. ఇచ్చిన దాంట్లో స్క్వేర్ ఏది చూద్దాం. 6, 8, 7, 12. సో 12 12ల. సో దీంట్లో అడిగింది ఏంది? స్మాలెస్ట్ అన్నాడు. సో ఫస్ట్ 36. 12 3ల 36 వస్తుంది కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కూడా పోతుందా? 12 4 48, 12 5 60. ఇది బోట్లే.
49 రాదు, ఇది కూడా బోట్లే. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ అవర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈస్ ఫినిష్డ్. ఓకేనా. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయింది ఫ్రెండ్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ మనం నెక్స్ట్ వీడియో అనేది పర్సంటేజెస్ స్టార్ట్ చేద్దాం. సో చాలామంది కూడా అడుగుతున్నారు కదా, పర్సంటేజెస్ మాకు ప్రాబ్లం ఉంది అని పర్సంటేజెస్ అని. కాకపోతే మనం ఇట్లా టైం లిమిట్ పెట్టుకోవాలంటే కష్టం. కాకపోతే మనం ఏం చేద్దామంటే ఎంత వీలైతే అంత తొందరగా పర్సంటేజెస్ కూడా ఫినిష్ చేసేద్దాం. అండ్ అదేవిధంగా మనం మోర్ క్లాసెస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఫినిష్ చేసేద్దాం. కాకపోతే మీకు ఆ యొక్క టోటల్ డేటా రావాలి అంటే మీరందరూ కూడా కోర్సుని వెంటనే ఎన్రోల్ చేసుకోవాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది మనం జస్ట్ 4 డేస్లో ఫినిష్ చేసుకున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి తక్కువ టైం స్పాన్లో మీకు లార్జ్ డేటా అనేది వితిన్ షార్ట్ టైంలో ఇవ్వడానికి మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా వితిన్ 1 minute సార్ట్అవుట్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. అది కూడా మనకు సక్సెస్ఫుల్గా అచీవ్ చేయడం జరిగింది. సో ఆన్ దిస్ డే, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ అకేషన్ ఫర్ అస్ టు గెట్ ద మెరిట్ ఇన్ ద ఎగ్జామ్. కోర్సుని తీసుకున్న వాళ్ళందరూ కూడా యాజ్ పర్ ద డేటా ప్రకారంగా మీరు మీ యొక్క కోర్సు స్టేటస్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మీరు ఏ సబ్జెక్టులో అయితే బిగ్గా ఉన్నారో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ చేసుకోండి. ఆ తర్వాత ఎడిషనల్ డేటాకి వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకేనా. సో త్వరలో మీటప్ అయితే ఉంది కదా, కోర్సు వాళ్ళందరూ కూడా సపరేట్గా మీటప్ అనేది ఉంటుంది. సో మనం మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ ప్లాన్ చేస్తున్నాం. ఆ మీటప్లో మనం ఇంకా కీలకమైనటువంటి ఎగ్జామ్ని ఎట్లా క్రాక్ చేయాలన్నది ఇండివిజువల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో వెంటనే ఆ యొక్క డేటాను కూడా యూటిలైజ్ చేసుకుందాం. అండ్ జై హింద్, జై భారత్.